ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను మీ అందరికీ. అండ్ మనస్ఫూర్తిగా మీరు మీ లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకునేది 10 మందికి న్యాయం చేయగలిగే స్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు మొన్నదాకా పోరాటాలు చేశారు, నలిగారు. నెక్స్ట్ మన ఎన్డీఏ కూటమిలో మనందరం కలెక్టివ్ కృషి శ్రమ వల్ల అందరం ఈరోజు పొజిషన్లో ఉన్నాం. కాకపోతే ఇంత నెక్స్ట్ లెవెల్ ఏ ఉద్దేశాలకైతే మీకు ఈ పదవులు ఇవ్వబడ్డాయో దాన్ని సంపూర్ణంగా న్యాయం చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవి ఉదాహరణకి మనకి లాట్ ఆఫ్ ఈ కమ్యూనిటీ కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి, కాస్ట్ కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి. ఇది కేవలం ఒక కులానికి కాకుండా మీరు ఒక న్యాయం జరిగిన సెక్షన్కి నిలబడుతున్నట్టుగా మీరు భావించి మీరు ముందుకు తీసుకెళ్ళాలి. తుమ్మల బాబు గారు కానీ, టీసీ వరుణ్, రవికుమార్ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, యశస్విని గారు, పెదపూడి విజయ్ కుమార్, చిలకలపూడి పాపాల గారు, వేగేసిన మన సూర్య గారు రాలేదు, కనకరాజు సూర్య గారికి కానీ, చిలపల్లి శ్రీనివాసరావు గారు, సందీప్, పంచకర్ల నాగ సందీప్, అప్పలనాయుడు గారు, రెడ్డప్పలనాయుడు గారు, చింతా సురేష్, సిరిగినీడి వెంకటేశ్వరరావు గారు, చెన్నమల్ల చంద్రశేఖర్, పాటూరి నారాయణ స్వామి మహేష్, మండల్ రాజేష్. మీరు ప్రతి సబ్జెక్ట్ని ఈ మీకు ఇచ్చిన బాధ్యతలతో వాళ్ళకు ఈ అథారిటీ ఏదైతే ఉన్నాయో సంస్థ దీన్ని బాగా స్టడీ చేయండి. కొద్దిమంది మాట్లాడండి, పిలిపించుకోండి. గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి, కొంతమంది బాధితులను పిలిపించి మాట్లాడండి. వాళ్ళ కమ్యూనిటీలకు ఏం జరగలేదు పోయినసారి, ఈసారి ఎలా కరెక్ట్ చేయాలి, కార్పొరేషన్లో వాళ్ళు ఏం చేయలేదు, ఏం ప్రామిస్ చేశారు, ఏం చేయలేకపోయారు, ఇవన్నీ కొంచెం మీరు చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా మాట్లాడండి. ప్రతి దాంట్లో కూడా మీకు ఒక బలమైన అవకాశం దొరికింది మీరు చేసుకోవడానికి. ఎస్టాబ్లిష్ యువర్ లీడర్షిప్, మేక్ షూర్ మీ తీసుకున్న బాధ్యతకి మీరు న్యాయం చేస్తారు, సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను. అలాగే మనం కీలకంగా గుర్తుపెట్టుకోండి, మనం ఒక కులాల నుంచి వచ్చాం కానీ మన కులానికి అంటు పెట్టుకోకండి. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లీడర్స్ అయ్యారంటే అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వచ్చినాయి. మేబీ విత్ డిగ్రీ ఆఫ్ వేరియన్స్. కనీసం అసలు ఓట్లు పడలేదంటే కనీసం 1% ఓట్లు పడి ఉండాలి. అందుకని ఏ లీడర్ అయినా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అన్ని కులాలు వేస్తేనే వస్తాయి. కాకపోతే కొన్ని సోషల్ ఈక్వేషన్స్ కొన్ని చోట బలంగా ఉంటాయి కాబట్టి అది ఎక్కువ డామినెంట్ కనిపిస్తాయి. కానీ అందువల్ల దాన్ని ఇగ్నోర్ చేయగలం, అదొకటి. అలాగే మనం బియాండ్ కాస్ట్ ఉంటే తప్ప మన కులాలకు న్యాయం చేయాలి. మన అగ్నికుల క్షత్రియులు తీసుకున్నాం, మీరు తీసుకున్నారు పాపరావు గారు. అగ్నికుల క్షత్రియులు తీసుకున్నప్పుడు అది మనం కులాలని బాగు చేయాలంటే మన కులం దాటి ఉండాలి. అప్పుడే దాంట్లో అన్యాయాలు చూడగలం. మీ సమగ్రమైన అవగాహన పెట్టుకోండి, అదొకటి ఎసెన్షియల్. అందుకని ప్రజాప్రతినిధి ఏమో కులం దాటి ఉండాలి, కులాలకు న్యాయం చేయాలనుకున్నా అప్పుడు కష్ట నష్టాలని కరెక్ట్గా చూడగలం. రెండు, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సర్నేమ్స్ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. చూసే వాళ్ళకి ఒక విక్టిమ్ కార్డు వాడతారు. దానికి మీరు వీటితో పాటు మీ పొలిటికల్ డిఫెండింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దో యూఆర్ ఫ్రమ్ జనసేన, బట్ మీరు కాపాడాల్సింది జనసేనతో పాటు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మీరు కాపాడాలి. ఎందుకంటే దాని స్థానం మీద ఆ వృక్షం మీద ఉన్నాం మనందరం. ఆ వృక్షానికి అందరం తలా నీళ్లు పోసాం, దాని మీద ఎదిగాం. సో మనం దాన్ని కాపాడకపోతే మళ్ళీ మనందరం చెల్లాచెదరం అయిపోతుంది. సో ఇట్ ఈస్ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కూడా టు సేఫ్ గార్డ్ ఎన్డీఏ గవర్నమెంట్. అండ్ ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మీరు దాన్ని గుర్తించాలి. అంటే మీ మాటల్లో కానీ అది రావాలి. అది మీరు పార్టీ అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయకండి. మన అట్లా అనుకోదు, ఎందుకంటే అది దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కమిట్మెంట్ ఆర్ ప్రోటోకాల్. ఈ రెండు మీ దృష్టిలో పెట్టుకోండి. ఈ మీ టెన్యూర్లో ఒక 5-6 మంచి చేంజెస్ పట్టుకురండి మీ ఏరియా, మీ ఉన్న పరిస్థితుల్లో. వన్స్ ఈవెన్ యువర్ మెంబర్, వన్ స్ట్రాంగ్ సజెషన్, లివ్ అప్ టు ఇట్. నేను ఎప్పుడో స్కిల్ సెన్సెస్ అని చెప్పాను, అప్పుడు నాకు ఏమి పొజిషన్ లేదు, ఏం లేదు. బట్ దట్ హాస్ బికమ్ ఎ నేషనల్ డిబేట్ టుడే. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతూ ఉంటే ఇది ఆయన ఎంతసేపు కులగణాంకాలు ఏం చేస్తాం, ఫైనల్ తీసుకుని ఏం చేస్తాం, ఓకే మనకి దే ఆర్
కుల గణాంకాలు తీసుకుంటున్నారు, కుల గణాంకాలని వాళ్ళు పొలిటికల్ లబ్ధికి వాడుతారు తప్ప కులాలకు న్యాయం చేయట్లా. మీరు మనం ఏంటి కుల గణాంకాలు వ్యతిరేకం కాదు, కాకపోతే కుల గణాంకాలతో పాటు ప్రతిభా పాఠవాలు సమర్థత గణాంకాలు కూడా తీసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.